మాది మేమేదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఆయన గురించి మీ లోపల తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. 40-45 సంవత్సరాల నుంచి మేము స్నేహితులం, చాలా దగ్గర మిత్రులం. వారు చెప్పిన వారి ఉపన్యాసంలో భిన్న రాజకీయ సిద్ధాంతాల వల్ల విడివిడిగా పనిచేసినాం, కానీ మా స్నేహితంలో ఎప్పుడు లోపం లేదు. చాలా చాలా బాధలు, మంచి చెడ్డ సుఖాలన్నీ కలిసి పంచుకునే వాళ్ళం, అభిప్రాయాలు కూడా కలిసి పంచుకునే వాళ్ళం. బాబు మంది లొల్లి పెట్టడం కూడా కాదులా వాను. చాలా కలిసి పనిచేసినాం. ఆయనకుండే నిబద్ధత, ధైర్యంగా ప్రజా జీవితంలో పనిచేసిన పద్ధతి ఎంతమందికో చాలామందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. జగిత్యాల్లో ఆయన పుట్టి పెరిగి రాజకీయంగా చాలా పెద్దవాడు అయినాడు మీ అందరి దీవెనతో. కానీ ఒక జగిత్యాల్లోనే కాదు, ఆయనకు పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అట్లనే పొరుగున ఉన్నటువంటి అనేక జిల్లాలలో చాలామంది జీవన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఎందుకు అంటున్నా? అట్లా కాదు కదా, ఇక్కడ నేను మొత్తుకుంటున్నా, అక్కడ నువ్వు మొత్తుకుంటున్నావు, అర్థమవుతుందా? ఏయ్ ఆగవా బాబు, ఆగవాడు వెనక ఊరేటోడు మనోడేనా? విజయసారు మనోడేనా? మోపండి ఐడియా కూడా మనోడేనా? మనం పూకుండా పెట్టు. ఇంత దూరం వచ్చి మనం ఇంత సభ పెట్టుకొని 4 విషయాలు ప్రజలకు చెప్పుకోవాలి కదా. మరి ఈ బట్టి అరుపులరిస్తే ఏం లాభం? పార్టీలో బాబు కౌశిక్ రెడ్డి జర ఆగబట్టరు వాళ్ళు. పార్టీలో పనిచేసి పార్టీ కోసం సేవ చేయడమే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినా అంటే తప్పలే. ఏం కావాలి? గింతే మనది మనం అనుకొని పోదాము. మరిగా బంద్ చేయండి బాబు, మీరు ముద్దుమంతులకు చెప్పండి వాళ్ళకు. తెలంగాణ